హాయ్ ఆల్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ ఆద్యాస్ వరల్డ్. ఈరోజు వ్లాగ్‌లో అయితే నా డే రొటీన్ అయితే మీతో అయితే షేర్ చేసుకుంటానండి. నా డే మొత్తం నేనెలా ప్లాన్ చేసుకుంటానో మీతో అయితే షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో. ఇది మార్నింగ్ 6:30 అన్నమాట టైము. నేను నైటే మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని సామాన్లయితే తోమేసి పడుకుంటానండి. ఎందుకంటే మార్నింగ్ లేచేసరికి సామాన్లుంటే నాకసలు ఏం పని చేయాలో ఏమీ అర్థం అవ్వదు. సామాన్లు మాత్రం ఖచ్చితంగా మాక్సిమం నైటే క్లీన్ చేసుకొని పడుకోవడానికి ట్రై చేస్తాను. కిచెన్ ప్లాట్‌ఫార్మ్ క్లీన్‌గా ఉంటేనే మార్నింగ్ వంట చేయాలనిపిస్తదండి. లేదంటే అస్సలు వంట చేయబుద్దవ్వదు. ఇంకా నెక్స్ట్ డేకి ఏం వండాలి అని ముందుగానే ప్లాన్ చేసుకొని దానికి సరిపడా అవన్నీ నానబెట్టేసుకొని పడుకుంటా అన్నమాట. ఇంత త్వరగా అయితే నెగెటివ్ కమెంట్స్ గురించి మాట్లాడతానని అనుకోలేదు. అనుకున్నాను నాకు గూడా ఖచ్చితంగా నెగెటివ్ కమెంట్స్ అయితే వస్తాయి అని. అందుకనే నేను ఇన్ని రోజులు వీడియోస్ కూడా చాలా తక్కువ పోస్ట్ చేసేదాన్ని. దాని గురించి తర్వాత మాట్లాడతాను. పొద్దున్నే ఈ వ్లాగ్ ఓపెన్ చేయంగానే నెగెటివ్ కమెంట్స్ గురించి ఎందుకు, అందుకని లాస్ట్‌లో మాట్లాడతాను. ఇక్కడైతే చూసారు గదా! వర్షం పడుతుందండి. పొద్దున్నే అసలు క్లైమేట్ అయితే చాలా సూపర్ ఉందసలిక్కడ. కేరళలో ఫుల్ వర్షాలు పడుతున్నాయి. మేమొచ్చిన దగ్గర నుంచి వర్షాలే. ఇంక క్లైమేట్ మాత్రం మార్నింగ్ డోర్ ఓపెన్ చేయంగానే నాకు నేచర్ గుడ్ మార్నింగ్ చెప్తున్నట్టు అనిపించిందసలు. అంత బావుంది. క్లౌడ్సు, ఆ గ్రీనరీ అసలు ఎంత బావుందో. ఇంకా చిన్న చిన్న చినుకులు గూడా పడుతున్నాయి. నాకైతే భలే నచ్చింది క్లైమేట్ మాత్రం. ఆ క్లైమేట్‌లో కూర్చొని టీ తాగితే చాలా బావుంటదని ఫస్ట్ టీ అయితే పెట్టుకున్నాను మార్నింగు. ఇంకా మీకు నైటే నేను నానబెట్టుకున్నానేంటంటే, ఆ రోజు సాటర్‌డే అన్నమాట. అందుకని నైటు పూరి కర్రీ చేద్దాం. అందుకని నైటే ఇవి నానబెట్టుకొని పడుకున్నాను. ఇంకా గ్రీన్ పీస్ కూడా నానబెట్టాను. అంటే వెజ్ ఫ్రైడ్ రైస్ గానీ, వెజ్ పులావ్ గానీ రెండిట్లో ఏదో ఒకటి చేద్దామని. ఇవి కూడా నానబెట్టేసి పడుకున్నాను. ఇంకా ఆద్యకైతే రోజు బాదం పప్పయితే నానబెడతానండి. ఇది రోజు నానబెడతాను. మర్చిపోనసలు. ఇంక టీ పెట్టేసుకొని ఫస్ట్ మామయ్యకిచ్చేస్తే మామయ్య అయితే ఇంక లెగిసిపోతారనమాట. అందుకని పొద్దున్నే టీ పెట్టడం నాకలవాటు. మామయ్య ఉంటేనే పెడతానండి. మామయ్య లేకపోతే టీ పెట్టనసలు. ఇంక మామయ్యతో పాటు ఇంక పెళ్ళైన కొత్తలో నాకసలు టీ అలవాటు లేదు. మామయ్య టీ తాగుతారు గదా! ఇంకా ఆయనతో పాటు కొంచెం మిగిలిపోయేది రోజు. అది తాగి టీ అలవాటయిపోయింది. ఇప్పుడు ఆయన కన్నా ఫస్ట్ టీ పెట్టుకొని తాగడం అనేది నాకు అలవాటయిపోయింది. ఇంక మామయ్య లేనప్పుడు మాత్రం బద్ధకిచ్చేసి పెట్టను. మామయ్య ఉంటే మాత్రం మామయ్య పేరు చెప్పుకొని నేను కూడా కొంచెం టీ అయితే తాగేస్తాననమాట. కానీ కొంచెం ఇలా అల్లమేసుకోండి టీలో మాత్రం చాలా బావుంటుంది. ఇంకా నేను టీ పొడి ఎంతేస్తానో దానికి తగ్గట్టే పాలేస్తానండి. ఒక స్పూనేస్తే ఒక గ్లాస్ పాలేస్తాను. 2 టీ స్పూన్లు పౌడరేస్తే 2 గ్లాసులు పాలైతే ఏస్తాను. ఇలా కొలతగా యేసుకొని వాటర్ గూడా కొలతగా యేసుకుంటే టీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మరిగేటప్పుడు గూడా గరిటె పెట్టి కలిపితే మంచి టేస్టొస్తుందండి టీ. ట్రై చేయండి. మీ అందరికి చాలా మందికి తెలిసే ఉంటది. ఇక్కడైతే నేను మార్నింగ్ లేవగానే బయట ఇంకా ఫ్రిడ్జ్ మీదయితే ఈ బొమ్మను జూసుకుంటానండి రోజు. నాకు చాలా పాజిటివ్‌గా అనిపిస్తది ఆ బొమ్మను జూసుకుంటే. ఇంకా నేను టీ పెట్టేసిన తర్వాత వెంటనే బట్టల దగ్గరికైతే వస్తాను. ముందు బట్టలు మిషనేసేస్తాననమాట. మిషనేసేసి దాని పని అది తిరుగుతూ ఉంటుంది గదా! ఈలోపు మనం మిగిలిన పనులు జేసుకోవచ్చని ఫస్ట్ టీ పెట్టంగానే వాషింగ్ మిషన్ దగ్గరకొచ్చి బట్టలైతే వేసేస్తాను. బట్టలు వేసేసిన తర్వాత ఆద్య జూడండి ఇక్కడ కూర్చొని పొద్దున్నే ఇంక లెగిసింది. ఆద్యకి కూడా అలవాటయింది. ఇంటికొచ్చాక ఏదైనా మంచి పని జరిగింది అంటే మేము చాలా ఎర్లీగా లెగుస్తున్నామండి. చాలా ఎర్లీగా పడుకుంటున్నాము. అదొక మంచి విషయము. మేము ఆ ఇంట్లో ఉన్నప్పుడు చాలా లేట్‌గా లెగిసేవాళ్ళం. అసలు ఆ ఇంట్లో అసలు డే టైమా, నైట్ టైమా అర్థమయ్యేది గాదు ఆ రూమ్‌లో. ఈ ఇంటికొచ్చిన తర్వాత మాత్రం మేము టైంకి లెగిసిపోతున్నాం. అదొక మంచి విషయం అని జెప్పాలి. ఇంకా ఆద్య లెగిసి ఏదో రాసేసుకుంటుంది పొద్దున్నే. ఇంక నేనైతే వాషింగ్ మిషన్ ఏసేసాక నెక్స్ట్ అయితే ఇల్లు తుడవడం అయితే స్టార్ట్ చేస్తాను. థర్స్‌డే మాత్రం ముందు రోజే మొత్తం ఇల్లంతా మాప్ పెట్టేసి పడుకుంటాను. మిగిలిన రోజుల్లో సండే, థర్స్‌డే మాత్రం నైటే మాప్ పెట్టేసి పడుకుంటాను. మిగిలిన రోజుల్లో మాత్రం పొద్దున్నే లెగిసాక తుడుస్తాననమాట. ఎందుకంటే, ఆ రోజుల్లో పొద్దున్న పూజ చేసుకోవడానికి హడావిడి గాకుండా, ఇంకా ఫ్రైడే ఆల్రెడీ తుడిచినిల్లే గాబట్టి, సాటర్‌డే ఊరికే అలా మాపయితే పెట్టుకుంటాను హాల్ వరకు. ఇంక నెగెటివ్ కమెంట్‌కొస్తే, నేను వంటలంట కాపీ చేస్తున్నానంట. ఇదివరకు కూడా 2 సార్లు నెగెటివ్ కమెంట్ పెట్టారు ఆవిడ నాకు. ఎందుకులే అని చెప్పి నేను దాని కోసం మాట్లాడలేదు. రిపీటెడ్‌గా ఎందుకు టార్గెట్ జేస్తున్నారో నాకర్థం అవ్వట్లేదు. నేను వంటలు కాపీ జేస్తున్నానంట. అవునండి. నేను యూట్యూబ్‌లో నుంచి చూసే నేర్చుకున్నాను చాలా విషయాలు. వంటే గాదు.
నాకు తెలియనివి ఏ విషయమైనా సరే నేను గూగుల్ జేస్తాను. నేనే గాదండి చాలా మంది గూగుల్ జేస్తారు. ఎంతమందున్నారండి గూగుల్ చేయలేనోళ్ళు? ఈ రోజుల్లో చాట్ జీపీటీ వాడనోళ్ళు ఎంతమందున్నారు? గూగుల్ వాడనోళ్ళు ఎంతమందున్నారు? అసలు యూట్యూబ్ తెలియనోళ్ళు ఎవరైనా ఉన్నారా? తెలియని విషయం ఏదైనా సరే యూట్యూబ్‌లో చూసి నేర్చుకోవడం తప్పా అండి? ఇంకా ఇంట్లో అయిపోయింది. సోమరిపోతుగా ఫస్ట్ కూర్చోవడం తప్పా? మామయ్యకైతే మీరే ఇచ్చేసాను. జెప్పండి. తర్వాత నేను గూడా నిదానంగా కూర్చొనైతే తాగుతున్నాను. అసలావిడ ప్రాబ్లమ్ ఏంటో నాకర్థం గాట్లేదండి. అవునండి. నేను కాపీ జేశాను. నేను పుట్టుకతో ఏది నేర్చుకోలేదండి. పుట్టుకతోనే నాకేమి రావు. నేను మా అమ్మ దగ్గర, మా పిన్నిల దగ్గర, మా అత్తల దగ్గర, అందరి దగ్గర చూసి నేర్చుకొని వాళ్ళెలా ఉన్నారు, మా ఇంట్లో ఆడవాళ్ళెలా ఉన్నారు, వాళ్ళ పద్ధతులేంటి అవి చూసి పెరిగాను. నేను వాళ్ళ దగ్గరికి ఏం నేర్చుకున్నానో అయి ఫాలో అయ్యేదాన్ని. ఇంక నాకు యూట్యూబ్ తెలిసిన తర్వాత నేనింకెవరిని ఫాలో అవ్వట్లేదు. నాకు తెలియని విషయం ఏదైనా సరే యూట్యూబో, గూగుల్‌లో అడిగి తెలుసుకొని చేస్తున్నాను. అది గూడా తప్పేనా? కొత్త రెసిపీస్ ఏదో కాపీ కొట్టేసి చేసేస్తున్నావు. కొత్త రెసిపీస్ ఏమి గాదు అంటే, కొత్త రెసిపీస్ కాదండి. అవందరికీ అన్నీ తెలిసినవే. ఇప్పుడు నాకు కూడా నేను కొంతమంది వ్లాగ్స్ ఫాలో అవుతానండి. నాకు చాలా మంది ఇష్టం అన్నమాట. వాళ్ళయి ఫాలో అయ్యేటప్పుడు వాళ్ళేదైనా రెసిపీ చూపిచ్చారనుకోండి, నాకు నచ్చితే నేనది మళ్ళీ ట్రై జేస్తాను. నాకది తెలిసిన రెసిపీ అయినప్పటికీ నాకది గుర్తుండదు. నేను మర్చిపోతాను. మళ్ళీ ఆ టైంలో చూసి బావుంది గదా! ఇది మనం గూడా చేసుకుందాము అని నేను చేసుకుంటాను. నాకు గుర్తుండదు. 100 రెసిపీస్ ఉన్నాయండి. వేల రెసిపీస్ ఉన్నాయి. గుర్తుండాలి గదా! అందరికన్నీ. ఆ టైంకి అది చూసి మనకు గుర్తొచ్చి, ఇది గూడా ఒక రెసిపీ ఉంది. ట్రై జేయొచ్చు కదా! మనం గూడా అని జెప్పి అందరూ వ్లాగ్స్ అయితే చూస్తామండి. వ్లాగ్స్ ఊరికే చూడం గదా! పిల్లలకేం బెడుతున్నారు? వాళ్ళ ఇంట్లో వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి? అని మనకేదైనా యూజ్ అవుతదా అని చూస్తారు ఎవరైనా వ్లాగ్స్. అది గూడా తప్పంటే ఎలాగండి? మీకు దాంట్లో ఏం నెగటివిటీ కనిపిచ్చింది నాకర్థం అవ్వలేదు. ఇంక సరే ఇంకెందుకు వాళ్ళిష్టం ఇంకొదిలేయండి. మీకు నచ్చకపోతే దయచేసి చూడొద్దండి. ప్లీజ్ అండి. నెగటివిటీ మాత్రం క్రియేట్ చేయొద్దు. ఎందుకంటే నేను ఇన్ని రోజులు వీడియోస్ పెట్టకపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ అదే. ఈ నెగెటివ్ కామెంట్స్ ఒస్తాయి. ఎందుకొచ్చిన తలనొప్పి మనం బేర్ చేయలేమని నేను ఇన్ని రోజులు వీడియోస్ పెట్టలేదు. రెగ్యులర్‌గా పెట్టమని చాలా సార్లు అనుకోని గూడా ఎందుకు ఆపేసానంటే ఈ కామెంట్స్ అవన్నీ మన వల్ల గాదు అని నేను ఇన్ని రోజులు వీడియోస్ అయితే రెగ్యులర్‌గా పెట్టలేదు. ఇప్పుడు ఒక 10 వీడియోలు కంటిన్యూయస్‌గా పెడుతున్నానో లేదో ఆవిడ ఒక్కరే అండి. అందరిని నేను అనట్లేదు. ఒక్క ఆవిడే టార్గెట్ జేసి మరి ఇలా చేస్తున్నారు. ఇదివరకేమో నాకు యాటిట్యూడ్ ఎక్కువంట. యాటిట్యూడ్ ఎక్కువ. ఆవిడసలు నన్నెప్పుడు చూసిందో, నేనెవరో గూడా ఆవిడకి తెలీదు. నాకు యాటిట్యూడ్ ఎక్కువంట. ఇంకా ఆవిష్టం అండి. ఆవిడేమైనా అనుకోనివ్వండి. ఇంక నేనేం జేయలేను. ఇంక వీడియోలోకొచ్చేస్తే ఈ స్టాండ్ అయితే ఆర్డర్ చేశామండి. ఒకటి బీరువా కొన్నాం గదా! మీకు చెప్పాను గదా! కొన్ని ఐటెమ్స్ అయితే ఆర్డర్ చేశాను. బట్టలు పెట్టుకోవడానికి ప్లేస్ సరిపోవట్లేదని. ఈ స్టాండ్ చాలా బావుందండి. మనం బట్టలు ఐరన్ చేసుకున్నప్పుడు మడత పెట్టేసి పెట్టకుండా ఇది స్టాండ్ లాగా వస్తదనమాట. మనం దీనికి హ్యాంగ్ చేసేసేయొచ్చు. ఇప్పుడు మనకి ఆఫీస్‌కెళ్ళడానికి 5 పెయిర్స్ కావాలి వీక్లీ. ఆ 5 పెయిర్స్ ఇలా ఐరన్ చేసేసుకొని హ్యాంగ్ చేసేసుకోవచ్చు. ఇంకా పిల్లల బట్టలు గాని, మన శారీస్ ఏమైనా ఇప్పుడు ఫంక్షన్స్‌కెళ్తున్నాము. ఆ వీక్‌లో ఏమైనా ఫంక్షన్స్ ఉన్నాయనుకోండి, హ్యాంగ్ చేసేసుకోవచ్చు ఐరన్ చేసి నీట్‌గా. ఇంకా ఐరన్ చేసేది కూడా ఇప్పుడు కొత్తవొస్తున్నాయి గదా! అది గూడా ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నాము. కాకపోతే ఒక 1, 2 మంత్స్ అయ్యాక. ఈ మంత్ బడ్జెట్ అయితే చాలా ఎక్కువైపోయిందండి ఈ ఇంటికొచ్చాక. ఇవన్నీ పర్చేస్ చేయడం బడ్జెట్ అయితే క్రాస్ అయిపోయింది. అందుకనే ఇంకా కొనడాలన్నీ ఆపేసాము. ఇంక నెక్స్ట్ మంత్ గాని, ఆ నెక్స్ట్ మంత్ గాని అనుకుంటున్నాము. ఇల్లు మారడమేమో గాని ఖర్చు మాత్రం చాలా పెరిగిపోయిందసలు. మేము అనుకున్న బడ్జెట్ కన్నా డబుల్ అయిపోయింది. కానీ ఈ ప్రోడక్ట్ మాత్రం నాకు చాలా నచ్చిందండి. చూడడానికి చాలా ముచ్చటగా ఉందసలు. నాకు భలే నచ్చింది. ఇంకా ఆర్గనైజ్ చేసుకున్నాక ఇంకా క్యూట్ ఉంది. మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. నాకు భలే నచ్చిందసలు హ్యాంగ్ చేసుకోవడం గాని, ఇంకా ఈ బట్టలన్నీ ఒక మనిషికి సరిపడా బట్టలన్నీ సరిపోతాయండి కింద. షూస్ పెట్టేసుకోవచ్చు. బావుందసలు చాలా క్లాస్‌గుంది. చాలా నీట్‌గుంది ప్రోడక్ట్ మాత్రం. అంత స్ట్రాంగ్‌గా లేదు గానీ, చూడడానికి లుక్ వైస్ చాలా బావుంది. బట్టలు పెట్టుకోవడానికి సరిపోతది. ఇంకది అయిపోయిన తర్వాత మా ఆద్య ఆకలాకలంటుంది. నేనేమో వంట ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇంకా అందుకని చెప్పి అప్పుడు ఇంకా 11 అవుతుంది. ఆద్యకైతే స్నాక్ కింద వాటర్ మిలన్ కట్ చేస్తున్నాను. ఇంకా ఫ్రైడ్ రైస్ అయితే చేశానండి ఆ రోజు మధ్యాహ్నం. షెజ్వాన్ ఫ్రైడ్ రైస్. అందులో ఏమి సాసులు అంటే బయట నుంచి తెచ్చిన ఏ సాసు వాడలేదు.
మొత్తం అన్ని ఇంట్లో ఇంగ్రీడియెంట్సే పిల్లలకి పెట్టడానికి చాలా సేఫ్ అండి. ఒక్క సాస్ కూడా వాడలేదు నేను. అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియెంట్స్‌తోనే చేశాను. వీడియో అయితే చివరి వరకు చూడండి. మంచి రెసిపీ అండి. పిల్లలకి లంచ్ బాక్స్‌లోకి కానీ, మనకి వీకెండ్స్ ప్రిపేర్ చేసుకోవడానికి కానీ, వెజిటబుల్స్ అన్నీ ముందుగా చాప్ చేసి రెడీగుంటే వితిన్ 10 మినిట్స్ టాస్ చేసుకోవడమే. చాలా ఈజీగా అయిపోతుంది. నేనైతే క్యారెట్, క్యాబేజు, క్యాప్సికము, ఆనియను, గార్లిక్ కొంచెం ఎక్కువే పడుతుందండి. చిన్న అల్లం ముక్క. ఇంకా నేను పన్నీరు షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను. దీనికి ఎండుమిరపకాయలు పేస్ట్ ఉంటుంది గదా! అది ఒక స్పూన్ గావాలి. మీ దగ్గర లేదు అంటే గనక ఎండుమిరపకాయలని హాట్ వాటర్‌లో 1 అవర్ నానబెట్టి, అది పేస్ట్ చేసుకొని ఒక స్పూన్ ఏసుకున్నా గూడా సరిపోతుంది. కానీ మెయిన్ అదేస్తేనే ఈ రెసిపీకి టేస్ట్ అనేదొస్తుంది. గార్లిక్, ఇంకా ఎండుమిరపకాయలు నానబెట్టిన ఒక స్పూన్ పేస్ట్. ఈ రెండిటి వల్లే ఇది మొత్తం చాలా వరకు టేస్ట్ అంతా ఈ రెండిటి మీదే ఉంటుంది. చాలా బావుందండి నిజంగా. చాలా ఫ్లేవర్‌ఫుల్‌గా ఉంది. చాలా బావుంది. ఆయిల్‌లోకి ఫస్టు అల్లము, ఇంకా గార్లిక్కు సన్నగా చాప్ చేసుకొని, ఇంకా కరివేపాకు ఈ 3 యేసుకొని దోరగా వేపుకోవాలి. ఇవన్నీ వేపుకున్నాక వెంటనే కొంచెం పొండుమిర్చి పేస్ట్ అయినా, లేదా ఎండుమిరపకాయలు నానబెట్టుకున్న పేస్ట్ అయినా, ఈ రెండిట్లో ఏదైనా ఒక స్పూన్ యేస్తే సరిపోతది. ఇంకా దీంట్లో టమాటా ప్యూరీ ఉడకబెట్టి, ఒక టమాటా ప్యూరీ చేసేసుకున్నా గూడా బావుంటది. కానీ నేను ఆ రోజు వేయలేదు. ఇంకా దీంట్లో సాల్ట్, ఒక స్పూన్ షుగర్ గూడా యేసుకోండి. షుగర్ ఎయడం వల్ల టేస్ట్ చాలా బావుంటుంది. అది కొంచెం ఆహ్, టాస్ చేసుకున్నాక, మనం నెక్స్ట్ ఏంటంటే క్యాప్సికము, ఆనియను, ఇంకా ఆనియన్ కొంచెం ఒక 2 మినిట్స్ ఇలా సాటే చేసుకొని, నెక్స్ట్ వెజ్జీస్ అన్నీ యాడ్ చేసేసుకోవచ్చు. నేనైతే ఏం చేశానంటే బీన్స్ ఫైన్ చాప్ చేసేసుకున్నాను అనమాట. చాపర్‌లో యేసేసాను. క్యాబేజ్ మాత్రమే పెద్ద ముక్కలుగా ఉంచాను. మిగిలినవన్నీ వేరకుండా అన్నమాట. పిల్లలన్నీ వేరి పక్కన పెడతారు గదా! అలా వేరి పక్కన పెట్టకుండా ఉంటారు గదా అని చెప్పి, నేను అన్నీ సన్నగా చాప్ చేసి వేసేసుకున్నాను. యాక్చువల్‌గా క్యాబేజ్ గూడా అలాగే వేయాల్సింది. కానీ టేస్ట్ ఇలా చేస్తేనే బావుంటుంది. క్యాప్సికము, క్యాబేజు పొడవుగా కట్ చేసుకుంటే కనిపిస్తూ ఉంటేనే ఫ్రైడ్ రైస్ మంచిగా టేస్టీగుంటది. నేను అలాగే పక్కన ఇంకో కళాయిలో సన్నగా పన్నీర్ కట్ చేసుకొని, కొంచెం ఆయిలేసుకొని, ఆ పన్నీర్ పీసెస్ ఏసేసుకున్నాక కొంచెం సాల్ట్, కారము, కొంచెం పసుపయితే యాడ్ చేసుకొని పక్కన ఇలా ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఇంకా వెజ్జీస్ అన్నీ యాడ్ చేసుకున్నాం గదా! వెజ్జీస్ అన్నీ యాడ్ చేసుకున్నాక ముందుగానే సాల్ట్, షుగర్ వేసాం గదా! ఇంకా సాల్ట్ గూడా వేయాల్సిన అవసరం లేదు. ఇంకా వెజిటబుల్స్ అన్నీ ఒక 5 మినిట్స్ అయితే ఇలాగా టాస్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా రైస్ ఏసేయడమే. నెక్స్ట్ ఇంకా స్పైసెస్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇంక కారం ఎయ్యము. ఇంకేం స్పైసెస్ ఏమి ఎయ్యము. మనం ముందుగా ఏసిన పొండుమిర్చి పేస్ట్ ఒక్కటే, ఇంక స్పైసెస్ ఏమి వాడము ఇందులో. చాలా మైల్డ్ ఫ్లేవర్ ఉంటుంది. ఎక్కువ స్పైసీ గూడా ఉండదు. మీకు స్పైసీనెస్ ఎక్కువ ఇష్టమంటే గనక 2 స్పూన్లు పొండుమిరపకాయల పేస్ట్ గానీ, ఎండుమిరపకాయలు అది నానబెట్టుకున్న పేస్ట్ అయినా వేసుకోండి. నేనైతే రైస్‌లో సాల్టేసి బాయిల్ చేసుకున్నాను. పొడి పొడిగా ముందుగానే కుక్ చేసి పెట్టుకున్నాను. ఇంక లాస్ట్‌లో కొంచెం మిరియాల పొడైతే యాడ్ చేశాను. ఇంకా పన్నీర్ పీసెస్ అయితే యాడ్ చేశాను. అంతేనండి అయిపోయింది. ఇంక బాగా టాస్ చేసుకోవడమే. ఒక 2 మినిట్స్ బాగా టాస్ చేసుకోవడమే. అంతే ఫ్రైడ్ రైస్ చాలా సింపుల్‌గా అయిపోయిందండి. అన్నీ చాప్ చేసుకొని పెట్టుకుంటే మనకి 10 మినిట్స్ కూడా పట్టదండి ఇది మొత్తం అవ్వడానికి. టేస్ట్ మాత్రం మనకి రెస్టారెంట్ లాగే వస్తుంది. ఇంకా రెస్టారెంట్ కన్నా గూడా బా వచ్చింది చెప్పాలంటే. మళ్ళీ మనం సాసెస్ గూడా ఏమి యూజ్ చేయలేదు. పిల్లలకి పెట్టడానికి చాలా సేఫ్ అండి. ఇంకా సాసెస్ ఏమి వేయలేదు గాబట్టి, వీళ్ళకి రెస్టారెంట్‌లో తెచ్చిపెట్టామన్నా గూడా పిల్లలు నమ్ముతారు. అంత బావుంటుంది. ఇది నేను ఆ రోజు సాటర్‌డే గాబట్టి దీంట్లోకి నాన్ వెజ్ రెసిపీ ఏదన్నా గనక చేసి, దీంట్లో సర్వ్ చేస్తే మాత్రం అసలు రెస్టారెంట్ నుంచి తెచ్చిపెట్టినలాగే వచ్చిందండి. నిజంగా ట్రై చేయండి. చాలా బావుంది. గార్లిక్ మాత్రం మర్చిపోవద్దు. గార్లిక్ ఎక్కువేసుకోండి. ఒక పెద్ద గార్లిక్ ఏసుకోండి. ఇంకా ఆ రోజు మధ్యాహ్నం అయిపోయింది. ఇంక నైట్‌కైతే చోలే కర్రీ చేస్తా అని చెప్పాను కదా! కానీ ఇవి ఏయడం మర్చిపోయాను నేను. ముందుగానే బాయిల్ చేశాను గానీ, ఫ్రైడ్ రైస్‌లో ఏద్దామంటే కొంచెం ఎక్కువ ఉడికిపోయాయి అనిపిచ్చింది. ఇంకా
కొంచెం వేరే ఏద్దాము బాగుండేవి అనుకున్నాను గానీ మర్చిపోయాను పక్కన పెట్టేసి. ఇంక సరే ఇవి ఎందుకులే ఇంక ఉడకబెట్టేసాం గదా! అని చెప్పి నార్మల్ పూరి కర్రీ అయితే చేసేసాను. ఇంకా అవైతే పక్క రోజైనా ఏదో ఒక కర్రీ రెసిపీ చేయొచ్చు కదా! అని చెప్పి అది ఫ్రిడ్జ్‌లో పెట్టేసి ఈ గ్రీన్ పీస్‌తో అయితే నార్మల్ పూరి కర్రీ అయితే చేశానండి. చాలా సింపుల్ మీల్ అందరికి తెలిసే ఉంటది. పోపులేసుకున్నాక చాలామంది పొటాటో, క్యారెట్ ఇవన్నీ బాయిల్ జేస్తారు. నేనైతే బాయిల్ చేయనండి. ఇది నా కొత్త గెరిటనమాట. అందుకే చూపిస్తున్నా. బావుంది గదా! ఎప్పుడో కొన్నానండి. పెళ్ళైన కొత్తలో ఇప్పటి వరకు వాడలేదు. ఈ ఇంటికొచ్చాక చాలా కొత్త సామాన్లయితే వాడుతున్నాననమాట. అటక మీద పెట్టేసినవన్నీ ఇంక పాతవన్నీ పక్కన పెట్టి కొత్తవి వాడుతున్నాను. పోపేసేసినాక క్యారెటేసుకోవచ్చు, పొటాటో నేనన్నీ పచ్చివే ఏసేస్తాను. బాయిల్ చేసేయమేయనండి. దీంట్లోనే కొంచెం వాటరేసి 5 మినిట్స్ ఉడికిస్తే అయిపోతుంది. ఉడికిపోతాయి. అవి ఎంతసేపు ఉడుకుతాయండి. 5 మినిట్స్‌లో ఉడికిపోతాయి. ఆనియను, పచ్చిమిర్చి, టొమాటో ఇంకా మీ దగ్గర క్యారెట్ ఉంటే క్యారెట్ ఏసుకోవచ్చు. నేనైతే గ్రీన్ పీసు, పొటాటో అయితే ఏసాను. నా దగ్గర ఆ రోజు క్యారెట్ అయిపోయింది. ఉంటే క్యారెట్ కూడా ఏసుకోండి మంచి టేస్టొస్తుంది. ఇవన్నీ ఏసేసి సాల్టు, పసుపు వేసేసి, వాటరేసేసి ఒక 5-10 మినిట్స్ బాయిల్ చేసుకొని, ఆ శనగపిండి, ఆ గ్రీన్ పీస్ యాడ్ చేసేసుకుంటే కర్రీ రెడీ. చాలా సింపుల్ రెసిపీ మీ అందరికి తెలిసే ఉంటుంది. ఇంకా చాలా మంది పాజిటివ్ కమెంట్స్ పెడుతున్నారండి. వాళ్ళందరికి చాలా 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 థాంక్ యూ సో మచ్ అసలు. మీలాంటి వాళ్ళందరూ ఉన్నారు గాబట్టే నేనైతే వీడియోస్ అయితే పోస్ట్ చేయగలుగుతున్నాను. ఇలాంటి వాళ్ళు ఒక 10 మంది ఉన్నారంటే నేనింక వీడియోసే చేయలేనేమో. నేనెందుకంటే ఎవరన్నా ఏదన్నా అంటే నేను రోజుల తరబడి, సంవత్సరాల తరబడి ఆలోచించే మనిషిననమాట. అసలు నా బ్రెయిన్‌లోంచి అదసలు పోనే పోదు. అలాంటి మనిషిని ఇప్పుడిప్పుడే మారుతున్నాను. ఎవరేమన్నా పట్టించుకోకుండా అలాగా. ఇదివరకైతే ఎవరేమన్నా అంటే నేను రోజుల తరబడి, నెలల తరబడి నన్నలాగన్నారు, నన్నలా అన్నారు అని చెప్పి ఆలోచిస్తూనే ఉండేదాన్ని. ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం మారుతున్నాను. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఇంకా ఒకరు నలుగురు, ఐదుగురు యాడ్ అయ్యారంటే ఇంక నేను వ్లాగ్స్ ఆపేస్తానండి. ఎందుకంటే నేనంత ఎక్కువ నెగటివిటీ తీసుకోలేను. అస్తమానం ఒక మనిషిని టార్గెట్ చేసి తిట్టడం వల్ల వాళ్ళకసలు ఏం యూజ్ ఉందో నాకర్థం అవ్వట్లేదు. ఇంకా ఏదన్నా నచ్చకపోతే మీరిలా జేస్తే ఇంకా బావుంటుంది అని సజెషన్స్ ఇవ్వచ్చు కదా! ఇంకా లేదు మీరు యూట్యూబ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ జేసి వీడియోస్ పోస్ట్ చేయొచ్చు కదా! ఎందుకండి ఇలాగ పక్కన వాళ్ళ మీద ఇట్లా నెగటివిటీ క్రియేట్ చేసి వాళ్ళని బాధ పెట్టడం దానివల్ల అసలు మనకి ఏమన్నా యూజ్ ఉందా? నేను గూడా వ్లాగ్స్ చూస్తానండి. చాలా మంది వ్లాగ్స్ చూస్తాను. నచ్చితే కామెంట్ జేస్తాను పాజిటివ్‌గా. నచ్చకపోతే ఇగ్నోర్ చేస్తానండి. ఇంకసల ఆ వీడియోని చూడను ఇంకొకసారి. ఆ ఛానెల్‌నే ఫాలో అవ్వను నచ్చకపోతే. అంతే గదండీ! అంతేగాని వాళ్ళిష్టం గదా! వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు వ్లాగ్స్ జేసుకున్నారు. అది వాళ్ళ వ్లాగు. నచ్చితే చూస్తాము. నచ్చకపోతే చూడడం మానేస్తాము. అంతే గదా! అలా అనుకోవచ్చు కదండీ! ఎందుకండి అస్తమానం వాళ్ళకి కామెంట్ జేసి, ఆ కామెంట్ వల్ల వాళ్ళు బాధపడి, దానివల్ల అసలు మనకేమన్నా యూజ్ ఉందా? ఏమీ లేదు గదా! మన టైం వేస్ట్ తప్ప. అదెందుకని మీరు ఆలోచించట్లేదు? మళ్ళీ వీడియో జూసాక మళ్ళీ నెగెటివ్ కామెంటే పెడతాను అంటే ఇంక మీ ఇష్టం అండి. నేనైతే ఇంకా నేనేం జేయలేను. ఆ మెసేజ్ డిలీట్ జేయడమో, లేకపోతే అలా ఇగ్నోర్ జేయడం తప్ప నేనైతే ఏమీ జేయలేను. మీరిప్పటికి నాకు 3 టైమ్స్ చేశారు నెగెటివ్ కామెంట్స్. ఇది నేనింక థర్డ్ టైము ఇంక రిపీట్ అవుతుంది అన్నప్పుడు నేనింక మాట్లాడాల్సొస్తుంది. ఇంత ఎర్లీగా వస్తదని అనుకోలేదు. వస్తాయని తెలుసు. కానీ ఇంత ఎర్లీగానే వస్తాయని అసల ఎక్స్‌పెక్ట్ జేయలేదు. ఏంటో మరి. వాళ్ళకి మరెందుకని ఆవిడకి నచ్చట్లేదో నేను. అందరికి నచ్చాలని రూల్ లేదు గదండీ. ఒక మనిషి అన్న తర్వాత కొంతమందికి నచ్చుతాం, కొంతమందికి నచ్చం. అందరికి నచ్చాలంటే ఎలాగవుతది చెప్పండి? ఆవిడ అన్ని మాటలంటున్నారు. తిరిగి నా వీడియోస్ మీకు నచ్చకపోతే చూడొద్దు అని అన్నందుకే ఆవిడ నన్నేమంటున్నారంటే, "మీకు ఇంత యాటిట్యూడ్" అని చెప్పి రిప్లై ఇచ్చారు. అవునండి. నాకు యాటిట్యూడే. నన్నెవరన్నా అంటే మాత్రం నేను ఊరుకోను. నేను యాటిట్యూడ్ చూపిస్తాను. ఎవరి జోలికి నేనెళ్ళట్లేదు. నా జోలికి నా పని నేను జేసుకుంటున్నప్పుడు వచ్చి నన్ను "నువ్వు ఇలాగా, అలాగా" అంటే నాకు కోపం రాదా? అప్పుడు గూడా యాటిట్యూడ్ చూపించకపోతే ఇంకేంటండి? ఇంకసలు మనం జేసే పనికి అర్థమే లేదు. అంటే మన సెల్ఫ్ రెస్పెక్ట్ మనం కోల్పోయినట్టే. నేనైతే ఈ వ్లాగ్స్ చేయడం అయినా మానేస్తాను గానీ, నా సెల్ఫ్ రెస్పెక్ట్ అయితే నేను దెబ్బ తీసుకోనండి. నా వీడియోలు చూస్తుంటే ఆవిడకి నీరసం వస్తుందంట. ఎందుకండి నీరసం వచ్చే వీడియోలు చూడడం? మంచి వీడియోసే చూడొచ్చు కదా! ఎందుకు ఫర్దర్‌గా ఇలాంటి టాపిక్స్ మాట్లాడకుండా ఉండాలి అని అనుకుంటున్నాను. ఇంక చూడాలి. వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. ఇలాంటి టాపిక్ మాట్లాడతానని, ఇంత త్వరగా మాట్లాడతానని అస్సలు అనుకోలేదు. ఎవరినైనా హర్ట్ చేసుంటే గనక
సారీ అండి. చాలా మంది పాజిటివ్‌గా కమెంట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ థాంక్ యూ సో మచ్ అండి. ఒక్కరు మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళ కోసం మాత్రమే నేను ఈ వ్లాగ్ అయితే వాళ్ళ కోసం మాత్రమే మాట్లాడాను. అందరూ చాలా పాజిటివ్‌గా కమెంట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ థాంక్ యూ అండి. ఇంక వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. నా వీడియో గనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ అయితే చూడండి. ఎందుకంటే కొంచెం సపోర్టివ్‌గా ఉంటుంది. ఇంకా వీడియోస్ బాగా ఫర్దర్‌గా మంచిగా చెయ్యాలి అని ఒక మోటివేషన్ లాగా ఉంటుంది. అందుకనే అడుగుతున్నాను. సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ అయితే చూడండి. అది కూడా మీకు నచ్చితేనే. ఇంకా థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.